హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ప్రపంచంలో అన్నిటికన్నా పవిత్రమైనది తల్లి ప్రేమ, తల్లి మనసు. మన ఇంట్లో మన చుట్టుపక్కల ఉండే మన తల్లిదండ్రుల ప్రేమ అంటే ముఖ్యంగా మన తల్లి ప్రేమ, ఆప్యాయత, మనసుని పరిచయం చేయడానికి మన ముందుకి జాన్ 24కి తల్లి మనసు సినిమా వస్తుంది. మరి ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు మూవీ టీం ఉన్నారు. డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు, డైరెక్టర్ శ్రీనివాస్ గారు, లీడ్ ఆర్టిస్ట్ రచిత గారు. ఎలా ఉన్నారు? సో సినిమా అంటే ఫస్ట్ ముత్యాల సుబ్బయ్య గారు చాలా ఏళ్ళ తర్వాత కంబ్యాక్గా మీరు వస్తున్నారు ఈ సినిమాని. సో ఈ సినిమా నుంచి మీకు ఎలా అనిపించింది? ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనిపిస్తుంది? సినిమా నేను ఆల్రెడీ నన్ను గురించి తెలుసు కదా, నేను దాదాపు 50 సినిమాలు చేశాను. అవును. ఇది 51. ఇది నేను డైరెక్టర్ కాదు, ఐఎమ్ ఓన్లీ రిప్రజెంటేటివ్, డైరెక్టెడ్ బై మై శ్రీనివాస్ గారు. ఖచ్చితంగా అన్ని సినిమాలు తీసిన తర్వాత ఇంకో కొత్త సినిమా తీయాలన్నప్పుడు ఎంత ఈ జాగ్రత్తగా వాటన్నిటికీ డిఫరెంట్గా ఏ గుర్తు రాకుండా ఉండాలని కొత్తగా డిఫరెంట్గా ఎతికి మంచి లైను, మంచి టైటిల్ అన్నీ ఎత్తుకొని ఈ తల్లి మనసు మొదలుపెట్టాం. ఓకే. సో శ్రీనివాస్ గారు, తల్లి మనసు యాక్చువల్గా మదర్ సబ్జెక్ట్ అనేది చాలా 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 ఎమోషనల్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ లైన్ అది. సో ఈసారి సరికొత్తగా అంటే ఎలా చూపించబోతున్నారు? తల్లి మనసు అనేది తల్లి పాలు అంత స్వచ్ఛతగా ఉంటుంది, అలాంటి స్వచ్ఛతమైన సినిమా అండి. కథ ఎమోషన్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అన్నీ కలగలిపిన సినిమా అండి. కాకపోతే సినిమాలో తల్లి మనసు అనేది తల్లి పాత్ర ఎక్కువ. అయితే అన్ని క్యారెక్టర్లు అందరూ మంచి మంచి ఆర్టిస్టులు దొరికారు, బాగా జరిగారు. ఈ కథను తయారు చేసుకోవడానికి మాకు దాదాపు ఒక 8 నెలలు పట్టిందండి. ఫుల్ బౌండెడ్ స్క్రిప్ట్ అయిన తర్వాతే మేము షూటింగ్కి వెళ్ళాం. కంప్లీట్ బౌండ్ అయిన తర్వాతే ఆర్టిస్టులు వేట కానివ్వండి, ఆ వేటలో మాకు మళ్ళీ 8 నెలలు పట్టింది. 8 నెలల్లో రచిత మహాలక్ష్మి గారి పేరు ఉన్నాం, వెళ్ళాం. ఏమండి ఇలా అని అడిగితే రమ్మనేది బెంగళూరు వెళ్ళి కథ చెప్పాను. కథ చెప్పగానే విన్నారు. కాకపోతే చిన్న డౌట్ అండి, చెప్పిన విధంగా తీస్తారా? ఖచ్చితంగా. ఇప్పుడు అందరూ కథ చెప్తారు కానీ చెప్పిన విధంలో తీయడం అనేది ఇట్స్ ఎ బ్లెస్సింగ్ కదా. సో ఎవరు లైక్ ఊరికే ఒక 1-2 సీన్స్ పట్టుకొని ఇంప్రెస్ చేయడానికి ఒక ఫుల్ మూవీ ఉంటుంది అని చెప్పి తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత 1-2 సీన్స్ మాత్రమే తీసి పంపిస్తే మరి ఇంకేంటి అనేది. సో ఐ హ్యాడ్ దట్ డౌట్. సో దానివల్ల ఫస్ట్ అడిగింది అదే, సార్ చెప్పినట్టే తీస్తే నాకు చాలు సార్, ఇంకేం లేదు నాకు. 50 years 60 years గెటప్ కూడా నాకు ఓకే సార్, ఐఎమ్ ఫైన్ విత్ ఇట్. బికాస్ ముత్యాల గారు డైరెక్షన్ కాబట్టి, ఐ మీన్ హీస్ రిప్రజెంటేటివ్ కాబట్టి దానివల్ల సూన్ యాజ్ ముత్యాల సార్ పేరు వినిన తర్వాత సరే ఓకే అని. బట్ ఈ డౌట్ ఉండేది. సో దెన్ హీ గేవ్ మీ దట్ అష్యూరెన్స్. నేనేం చెప్పానో అది అలాగే తీస్తున్నామమ్మా, భయం లేకుండా వచ్చి చేయండి అని. ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్స్ట్రా హ్యాపీనెస్ ఇచ్చారు ఆఫ్టర్ అవుట్పుట్ చూసాక. ట్రూ. ఆఫ్టర్ అవుట్పుట్ చూసాక, ఆఫ్టర్ మ్యూజిక్ అన్నీ కలిపి వచ్చిన తర్వాత ఒక నాకు ఇది గిఫ్ట్ లాగా అనిపించింది యాక్చువల్గా. అంటే మీరు ఈ మూవీతో డెబ్యూగా వస్తున్నారు కదా. సో చాలా మందికి డెబ్యూ అయ్యేటప్పుడు అంటే ఇది గ్లామర్ ఇండస్ట్రీ, మంచి రోల్స్ రావాలి అనిపిస్తుంది. కానీ స్టార్టింగ్ మదర్ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి అంటే ఆ గట్స్కి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే త్రూ అవుట్ ద జర్నీ ఇలా ఫీల్లో ఉండాలి అంటే లాట్ ఆఫ్ థింగ్స్ విల్ హ్యాపెన్. సో మేజర్గా మదర్ క్యారెక్టర్ అయినా పర్లేదు, ఈ సినిమా నేను పక్కా చెయ్యాలి అని అనిపించింది ఎందుకు మీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముత్యాల సుబ్బయ్య గారి కోసం. ఎందుకంటే అప్పుడులో అందరి చేత ఇలాంటి క్యారెక్టర్సే చేపించారు సార్. యాక్చువల్లీ ఇప్పుడే నార్మల్గా అందరూ గ్లామర్ అని గ్లామర్ వెంట పడుతున్నారు కానీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ అనేది ఇప్పుడు చాలా తక్కువ. ఎంతమంది తీస్తున్నారు పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్? లైక్ ఇన్ఫ్యాక్ట్ ఉమెన్ డ్రివెన్ రోల్స్ అనేది ఇంకా చాలా తక్కువ. అండ్ ఇన్ కేస్ తీసినా కూడా పెద్ద ఆర్టిస్టులకే వెళ్తుంది కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సే ఆల్ లీడ్ హీరోయిన్స్కే వెళ్తుంది, పెద్ద ఆర్టిస్ట్కే వెళ్తుంది కానీ వెరీ బిగినింగ్ ఇలాంటి అప్కమింగ్ గ్రోయింగ్ యాక్ట్రెస్కి అస్సలు రాదు. ఇలా ఉన్న టైంలో సార్
లేదు నేను చేపిస్తా అని చెప్పేసి ఒక డెబ్యూ హీరోయిన్ పెట్టుకొని ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఇవ్వడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో నేను ఇక్కడ ఐఎమ్ జస్ట్ స్పెక్టేటర్ అంతే యాక్చువల్గా చెప్పాలంటే. వాళ్ళు అనుకున్న థాట్స్, వాళ్ళు అనుకున్న ఎమోషన్స్ నా ద్వారా వాళ్ళు రిప్రజెంట్ చేశారు. సో దట్స్ వెన్ దిస్ మూవీ హ్యాస్ కమ్ అవుట్ వెరీ వెల్. ఓకే. సో సుబ్బయ్య గారు, ఫస్ట్ శ్రీనివాస్ గారు అడిగితే నేను సుబ్బయ్య గారి శిష్యుని, నా గురువు గారు అని చెప్తూ ఉంటారు. సో ఆల్ టుగెదర్ అంటే ఇన్ని ఇయర్స్ తర్వాత కంబ్యాక్గా అనిపిస్తుందా? అంటే అంత హోప్ ఎలా వచ్చింది ఆ స్టోరీ లైన్ మీద మీకు? అంటే అమ్మా, స్టోరీ లైన్ మీద ముందుగా ఫస్ట్ అసలు మానేశాను. 50 సినిమాల తర్వాత వద్దని మానేశాను. తర్వాత మా పిల్లలు ఎక్కడ వాళ్ళ బిజినెస్లో వాళ్ళు చేసుకుంటూ వచ్చి, నాన్న 50 తీశారు కదా, ఇంకొక సినిమా చేద్దాం అన్నారు. వద్దురా నాయన, ఇండస్ట్రీ బాగాలేదు, వద్దంటే కాదు నాన్న, మీరు 50 సినిమాలు ముత్యాలపై పేరుతో తీశారు. ఆ ముత్యాల అనేది మనకి ఒక రకంగా మీరు పెట్టిన పేరు వల్ల దేని కానీ మన ఇంటి పేరు ముత్యాల. అందువల్ల ఆ ముత్యాల మూవీ మేకర్స్ మీద ఒక సినిమా చేద్దాం అన్నాడు. వద్దురా నాయన అంటే కాదు నాన్న, చేద్దాం, ఒక్క సినిమా చేద్దాం, పెద్ద సినిమా కాదు, అవరేజ్ సినిమా, సబ్జెక్ట్ ఓరియంటెడ్ సినిమా అన్నాడు. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ సినిమా అన్న తర్వాత సరే నాన్న అన్నాను. అని అప్పుడు మావాడే ఒక కండిషన్ పెట్టంటే, నాన్న నీకు ఆల్రెడీ ఏజ్ పెద్దడు అయ్యావు, 50 సినిమాలు తీసిన తర్వాత అంటే ఆటోమేటిక్గా 70 దాటిపోయాం కాబట్టి నువ్వు మీ దగ్గర వర్క్ చేసే, నా దగ్గర నేను 50 సినిమాలకి ప్రతి సినిమాకి 5, 6 డైరెక్టర్లు అందరూ ఉంటారు కదా, అలాగే నీ దగ్గర చాలామంది చేశారు కదా, వాళ్ళలో నీకు నచ్చిన ఒక డైరెక్టర్ని ఎంచుకొని అతనికి ఆ బాధ్యత అప్పగించు, నువ్వు చేయలేను, నేను వద్దురా, నేను చేయలేను అన్నా కాబట్టి అంటే అప్పుడు నాకు నా దగ్గర చాలామంది చేశారు. 50 సినిమాల కంటే కనీసం ఒక్కోదానికి 4, 3, 5 ఉంటే అలా ఉంటారు. అలా ఆలోచిస్తే అందులో నాకు మన షిప్పి అనే అబ్బాయి, ఇతని పేరు శ్రీనివాస్ అయితే ఆ శ్రీనివాస్ అని ఒక్కో సెట్లో 4, 3 శ్రీనివాసులు ఉండబట్టి ఒక శ్రీనివాసుని పిలిస్తే అందరు సార్ అంటున్నారు. అందుకని శ్రీనివాస్కి ఒక చిన్న షిప్పి అనేది ఒక చిన్నది పెట్టుకొని అతను ఉన్నాడు. అప్పుడు తెలుసు నాకు దాదాపు 20 సినిమాల పైన నాతో వర్క్ చేశాడు డైరెక్టర్గా. అప్పుడు వాళ్ళలో షిప్పి అయితే కరెక్ట్గా ఉంటుంది అని ఆలోచించి మా నాన్నతో చెప్పాను, మా అబ్బాయితో, అట్లా షిప్పి అనే అతను ఉన్నాడు, మంచివాడు, వర్త్ ఉన్నవాడు, వర్క్ ఉన్నవాడిని తెలిసిన అతను, అన్ని ఫీల్డ్లో సినిమాకి సంబంధించిన అన్నిట్లో తనకి ఇంట్రెస్ట్ ఉంది, అన్నీ తెలుసు, అందువల్ల అతనైతే ఓకే అన్నాడు. సరే నాన్న మీ ఇష్టం అన్నాడు. అప్పుడు షిప్పిని పిలిచి, షిప్పి అప్పుడు మేము ఏదో కథ వాటి గొడవల్లో అప్పుడు ఆగిపోయినాం. అప్పుడు షిప్పి రమ్మని పిలిస్తే వచ్చాడు. అంటే షిప్పి కూడా బిజీగా ఖాళీ 7 ఏళ్ళు నేను ఖాళీగా ఉన్నాను కదా, ఆ టైంలో తను ఏదేదో వర్క్ చేసుకుంటున్నాడు. షిప్పి రా, ఖాళీగా ఉన్నావు, ఒక్కసారి రా అంటే ఆఫీస్కి వస్తే, నువ్వు ఒక సినిమా డైరెక్ట్ చేయబోతున్నావు, ముత్యాల మూవీ మేకర్స్ మీద నువ్వు డైరెక్టర్. అందువల్ల అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే తనకే లాంగ్ పీరియడ్, ఎప్పుడో డైరెక్టర్ అవ్వాలి అతను. బై బ్యాడ్ లక్ ఇండస్ట్రీలో ఎలాంటి ఎవరికి కలిసి వస్తుందో తెలీదు, ఒక అసలు తెలీదు. ఆ 2 సినిమాలు చేయనివాడు కూడా డైరెక్ట్ అసలు నేరుగా ఇప్పుడు డైరెక్షన్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అతను అన్ని సినిమాలు చేసినా డైరెక్టర్ కాకుండా ఉన్నా అంటే అతను తపన తను సబ్జెక్ట్ చేసుకుంటూ ఉండొచ్చు అని చెప్పి అప్పుడు షిప్పికి ఆ బాధ్యత అప్పగించి, నాయన ఇదిగో నువ్వు డైరెక్టర్, నీ ఇష్టం, నువ్వు ఎలా వెళ్దాం ఏంది అని అంటే అప్పుడు ఇక షిప్పి చెప్తాడు ఆ విషయం గురించి. అలా తల్లి మనసు మొదలైందండి. అంటే ఫస్ట్ మా గురువుగారు చేసిన సినిమాలన్నీ లేడీ ఓరియంటెడ్ ఎక్కువ అండి. సినిమా ఎలా ఉన్నా హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో హీరోయిన్కి అంత ఇంపార్టెన్స్ క్యారెక్టర్లే అన్ని సినిమాలు ఉన్నాయి. పేరుకి హీరో ఉంటాడు కానీ కథ ఎప్పుడు హీరోయిన్ చుట్టూ తిరిగేది.
అలాంటి సినిమాలు చేసినప్పుడు ఫస్ట్ టైము ముత్యాల మూవీ మేకర్స్ బ్యానర్ పెట్టి మా గురువుగారి అబ్బాయి అనంతకిషోర్ ప్రొడ్యూసర్గా చేయాలనుకున్న సినిమా కూడా బయటికి వెళ్ళేటప్పుడు అంటే ఇప్పుడైతే నేను చేసిన 50 సినిమాల్లో ఎలాంటి ఇంపార్టెన్స్ ఉందో లేడీస్కి, అలాంటి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఒక కథ ఎన్నుకోవాలి మన దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు. ప్రేక్షకులు కూడా అలాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అని చెప్పి ముందు అలాంటి కథ ఏంటని సెర్చింగ్, అలాంటి సెర్చింగ్లోనే ఈ తల్లి మనసు అనే ఒక కథ అంటే మదర్ కాన్సెప్ట్ చూస్ చేసుకోవడానికి ఎందుకు మేజర్ అంటే రీజన్ డిఫరెంట్ వచ్చేసిండి, అక్క చెల్లెలి వైఫ్ అండ్ హస్బెండ్ ఇలాంటివన్నీ వచ్చేసినాయండి గురుగారు. ఇది రాలా. సో ఈ టైప్ తీసుకొని ఒక ఇద్దరు బిడ్డలకి తల్లి, ఆ తల్లి ఇద్దరు బిడ్డల మధ్యలో ఎలా నలిగింది, ఎవరికి న్యాయం చేసింది, అదే ఎవరికి న్యాయం చేసింది, ఎవరికి అన్యాయం చేసింది, తపన పడే ఒక స్ట్రగుల్ అయిన క్యారెక్టర్, స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఒక మదర్ కథ అండి ఇది. దాంట్లో కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. దట్ ఈస్ ద కీ పార్ట్ మన మూవీలో. ఇద్దరు కొడుకులంటే ఎలా అనేది కూడా ఒక ట్విస్ట్. అండ్ నేను ఇంకా ఎక్కువ మాట్లాడుతాను, ఇద్దరు మధ్య స్ట్రగుల్ ఉంటుంది కదా. ఇప్పుడు తల్లికి ఇద్దరు ఒకటి సమానమే, కానీ ఇద్దరు మధ్య స్ట్రగుల్ ఎలా ఫీల్ అయింది, వాళ్ళిద్దరిని ఎలా బ్యాలెన్స్ చేసింది, ఎవరు మంచివాడు ఎవరు చెడ్డవాడు అనే దాంట్లో ఎలా స్ట్రగుల్ నుంచి దాన్ని ఫేస్ చేసింది, ఎలా న్యాయం చేసింది అనేది ఈ తల్లి మనసు. కానీ ప్రపంచంలో ఏ తల్లిని అడిగినా ఇద్దరు కొడుకులు ఇద్దరు కళ్ళతో సమానం అని చెప్తారు. అదే సమానమే, అందుకే స్ట్రగుల్ అయింది అక్కడ. సినిమాలో ఇన్ని సినిమాలు నేను 50 సినిమాలు తీసిన, ఇంకా చాలా మంది తీసిన, తల్లి గురించి రాల సినిమాలు డైరెక్ట్గా. నేను అంటే మదర్ అసలు ప్రపంచంలో తల్లి లేనిది ఏముంది? పిట్ట పక్షి చెట్టు పుట్ట అన్ని దేవుళ్ళు కానించి అందరికీ తల్లులు ఉన్నారు. అందువల్ల ఆ తల్లి అనేది మెయిన్గా పెట్టుకొని ఆ తల్లి మనసు ఎన్ని రకాల బాధలు ఉంటుంది ఎన్నుంటుందని నేను చెప్పి మేమందరం ఆలోచించి తల్లి మనసు కరెక్టు అని చెప్పి తల్లి మనసు రిజిస్టర్ చేసాం. అదే మాకు అంటే ఒక తల్లి 100 మంది, ఏ తల్లికి ఏ బాధలు ఆ బాధలు ఉంటాయి. కరెక్ట్. అయినా తల్లి మనసు అనేది సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోవడానికి మేము అందరి అది ఆ టైటిల్ ఓకే అనుకున్న తర్వాత కదా కథని రకరకాల తయారై దీనికి ట్విస్ట్లు టర్న్లు అన్నాడు. అంటే కథ చేసుకోవడానికి మాకు 8 నెలలు పట్టింది. దాని తర్వాత డైలాగ్ ఫస్ట్ మర్దూర్ రాజా గారు, నివాసు వాళ్ళు అందరూ బాగా హెల్ప్ చేశారు. ఆ తర్వాత ఆర్టిస్టులు సెలెక్ట్ చేయడానికి మాకు 8 నెలలు పట్టిందండి. అవునా? అంటే ఇంకా ముందు ఎవరైనా చూసామండి, అనుకున్నాం కానీ వాళ్ళ పేర్లు అవసరం లేదు. బట్ వెళితే ఏంటంటే వాళ్ళు ఏమండి ఒక 20 సంవత్సరాల కొడుక అంటున్నారు తప్ప ఏంటి ఇక్కడ 20 సంవత్సరాల కొడుక 10 సంవత్సరాల కొడుకు కదండి. ఇందులో హీరో మీరే, మీరు చేసేది హీరో. ఇప్పుడు ఒక సినిమాకి ఏదన్నా ఒక పోలీస్ ఆఫీసర్ కథ, ఇది ఒక తల్లి కథ. ఆ తల్లికి మీరు హీరో అన్నీ మీరే. బేసిక్ కథ ఇంపార్టెంట్ ఉంది, అంతేగాని మీరు ఒక బిడ్డకు తల్లి అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఎందుకంటే ఇందులో మీరు హీరోయిన్ అన్నీ మీరే. అది ఫీల్ అయ్యి చేయండి అంటే కూడా వాళ్ళు ఎంతమందికి చెప్పారు కథ? ఒక 5-6 మందికి చెప్పామండి. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని రకరకాలు. బట్ వాళ్ళందరూ ఫీల్ అయిందంటే కథ చాలా బాగుందండి, కానీ కొడుకు అంటున్నారండి. కొడుకు మారిస్తే చేస్తామండి, అదే కదమ్మా, కొడుకు మారిస్తే చేస్తామండి, తమ్ముడు చేయొచ్చు కదా అడిగారు. కానీ చెప్పిన వాళ్ళందరూ పుట్టగానే 20 ఏళ్ళ కొడుకు పుట్టడు, బిడ్డ పుడతాడు, వాడు పెరిగి పెద్ద 20 ఏళ్ళు అయ్యేదాకా ఆ తల్లి పడే స్ట్రగుల్. ఇప్పుడు ఆ తల్లి పడే స్ట్రగుల్ వాడిని ఎలా పెంచింది వాడిని అనేది స్ట్రగుల్ ఉంటుందండి. ఆ స్ట్రగుల్లో ఇంపార్టెంట్ ఉందండి, పర్ఫార్మెన్స్ ఓరియంట్ ఉంది. చేయమంటే అంత బ్రహ్మాండంగా ఉందండి, కాదనండి బ్రహ్మాండంగా ఉంది, కథ బాగుంది, పర్ఫార్మెన్స్ చేయడానికి వీలుంది. కానీ కొడుకున్నారంటున్నారండి మీరు, వాడిని తమ్ముని చేయొచ్చు కదండి అంటే కాదండి, మా అక్క మనసు సినిమా కాదండి ఇది, తల్లి మనసు కథ. సో కాబట్టి తల్లి మనసు అండి. సో వెళ్ళంగానే ఒప్పుకున్నందుకు ఫస్ట్ థ్యాంక్స్ టు రచన మహాలక్ష్మి అండి. అంటే ఈ 3 వేరియేషన్ అంటే ఒకటండి, 3 వేరియేషన్ ఒప్పుకొని చేసి
ఎలాగైతే కథ విని ఫీల్ అయిందో మాకు అవుట్పుట్ కూడా అలాగే వచ్చిందండి అమ్మాయితో బ్రహ్మాండంగా చేసింది. కానీ వన్స్ ఒకసారి స్క్రీన్ మీద చూసాక వాళ్ళే అయ్యో మిస్ చేశానే అంత పర్ఫార్మెన్స్ చాలా నేను థ్యాంక్స్ చెప్పాలి యాక్చువల్లీ. అంటే ఫస్ట్ మనకి మీరు ఇప్పుడు మీరు ఏమండి మీరు సినిమా చూస్తే అలా ఉన్నారు, ఇప్పుడు చూస్తే ఎంగా ఉన్నారంటే అక్కడి నుంచి ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఆ త్రీ వేరియేషన్ ఎలా చూపించాము అనేది ముందు మేము ఫిక్స్ అయ్యామండి. మేకప్ టెస్ట్ చేసుకొని ఫిక్స్ అయ్యి పక్కా చేసుకొని అలా చేసుకుంటూ వెళ్ళామండి. మీకు ఆ వేరియేషన్ ఆ సినిమాలో కనపడుతుందని క్లియర్గా. ఇక్కడైతే చాలా అదే చెప్పాను, మన ఇంటర్వ్యూకి వెళ్ళంగానే తల్లి మనసు అని చెప్పి అమ్మాయిని తీసుకొచ్చారేంటి అని అడుగుతారండి. సో ఇది వేరే అంటే 25 years నుంచి అప్ టు 50 years వరకు ఉన్న వేరియేషన్ క్యారెక్టర్ కాబట్టి మాకు చాలా బాగుంది. అలాగే ఈ సినిమాలో మాకు ఒక కాలనీలో జరిగే ఒక కథ అండి. ఆ కథ కాలనీకి సంబంధించి ఒక పెద్ద మనిషి శుభలేఖ సుధాకర్ గారు వీళ్ళందరికీ, అలాగే అక్కడ ఉన్న కామెడీ క్యారెక్టర్ గౌతమ్ రాజు కానివ్వండి, జబర్దస్త్ ఫనీ కానివ్వండి, శాంతకుమార్ గారు. మాకు ఎలా అంటే లైక్ 80s 90s లో ఆ ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ మూవీ, ఒక కాలనీలో జరిగే మూవీ, అందరూ ఏ హెల్ప్ అయినా సరే అందరూ వచ్చి హెల్ప్ చేస్తారు కదా, అలాంటి ఒక బ్యూటిఫుల్ వైబ్స్ ఇస్తుంది మాకు ఈ మూవీలో. మీరు ఏదైతే మనం ఇప్పుడు వచ్చిన టైంలో ఓన్లీ వైలెన్స్, గ్లామర్, లేకపోతే ఎంటర్టైన్మెంట్ అంటే అది కూడా ఓన్లీ ఇలాగే ఉంటుంది, ఒక ఫారిన్ లొకేషన్ లో ఒక సాంగ్ అంట, ఇలా ఉండే టైంలో ఒక బ్యూటిఫుల్ 80s వైబ్ ఇచ్చే ఒక మూవీ, ప్యూర్లీ ఎమోషనల్ డ్రామాటిక్, మన అన్ని కలిపి ఉన్న. యు గెట్ టు సీ ఎవ్రీథింగ్. కామెడీ ఉంటుంది, మీకు యాక్షన్ సీక్వెన్స్ అని లేదు, బట్ స్టిల్ ఒక్క స్మాల్ యాక్షన్ బ్లాక్ అని చెప్పొచ్చు. అది ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఇట్ విల్ గివ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. యూ కెన్ ఎవ్రీవన్ అందరూ ఇంట్లో ఉన్న అందరూ ఈ ఒక్కొక్క క్యారెక్టర్స్ తో కనెక్ట్ అవ్వచ్చు, ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు. బేసిక్గా ఉన్న క్యారెక్టర్లు అన్ని కూడా మనకు లైవ్ లో ఏదో ఒక ప్లేస్ లో కనపడే క్యారెక్టర్లేనండి. మన ఇంటి ఇంటి మధ్య కానీ మన కాలనీలో కానీ ఇలాంటి క్యారెక్టర్లు మనకి అన్ని మనకు కనపడే క్యారెక్టర్లు అండి. మేము మొత్తం షూటింగ్ మ్యాక్సిమం 50% BHAలో చేసామండి, ఓల్డ్ ఎంఏజీ కాలనీలో. అక్కడ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారండి షూటింగ్ చేసేటప్పుడు. యాక్చువల్గా షూటింగ్కి ఎవరు ఇల్లు ఇవ్వడండి. మేము ఒక ఇంట్లో షూటింగ్ చేస్తుంటే అవతల సార్ మా ఇంట్లో కూడా చేయండి సార్, మా ఇంట్లో చేయండి సార్, మా ఇంట్లో అంటే వాళ్ళు టోటల్గా ఫ్రెండ్షిప్ అయిపోయి అలా షూటింగ్ తోటి ఉండిపోయి మాకు ఎక్కడ ఏం కావాలన్నా హెల్ప్ చేశారండి. ఫస్ట్ థ్యాంక్స్ టు. ఇది మాకు ఇక్కడ సిటీలో ఇది దొరకదు, ఇలా ఒక మన పల్లెటూరు వెళ్తే అక్కడ ఆల్మోస్ట్ ఇన్నోసెన్స్ ఉంటుంది, సిటీలో మాకు అది దొరకదు. బట్ స్టిల్ నాకేమనిపించింది అంటే ఇంకా ఎక్కడ కోల్పోలేదు, ఇంకా ఇన్నోసెన్స్ ఉంది అని అనిపించింది యాక్చువల్లీ నాకు. కదా సార్? ఎన్ని డేస్ చేశారు షూట్? కరెక్ట్గా 36 సింగిల్ కాల్ షీట్స్ అండి. 36 సింగిల్, నో సండే షూటింగ్. ఆ సండే రోజు ఎడిటింగ్ పెట్టుకునే వాళ్ళం. షూటింగ్ అయిపోయిన 2 daysకి ఎడిటింగ్ ఫినిష్ అయ్యి డబ్బింగ్ స్టార్ట్ చేసామండి. ద బెస్ట్ డిసిప్లిన్ స్కూల్ అన్నమాట వీళ్ళది. ఎందుకంటే మా గురువు గారు అజయ్ గారు నేర్పించింది. అది బ్లెస్డ్ అనుకుంటున్నాను నేను వర్క్ చేయడానికి. సచ్ అ డిసిప్లిన్ స్కూల్ అండి. మేబీ అందుకే ఇలా ఓల్డ్ టీమ్ కానీ ఎక్స్పీరియన్స్ టీమ్ తో వర్క్ చేయడం అనేది 50 movies చేశారంటే ఆ ఎక్స్పీరియన్స్, ఆ డిసిప్లిన్. 8:30 8:45కి ఫస్ట్ షాట్ పెట్టేస్తారు. సో అండ్ షూటింగ్ ఎండ్ టైమ్ ఆల్సో టు ద పాయింట్, అండ్ ఏది ఎక్స్ట్రా చేయరు. ఇది ఓకే పర్లేదు, ఇది కూడా ఒకటి తీసుకుందాం, ఎందుకులే ఇది ఇంకొకటి తీసుకుందాం అని అస్సలు ఉండదు. టు ద పాయింట్ తీసి ఇంత ప్రిపరేషన్ తీసుకొని బ్యూటిఫుల్గా తీశారు. దాన్ని నేను ఇంప్రెస్ అయిపోయాను అస్సలు. బికాజ్ ఎవరు చేస్తున్నారు ఇప్పుడు 30-35 daysలో మూవీ ఫినిష్ అనేది అంత ఈజీగా జరగదు. కరెక్ట్. అసలు వెరీ వెల్. 50 pictures చేస్తే అందరి హీరోలతో చేశాం, ఎక్కడ కలికాలం ఎక్కడ అనేది మీరు చూసుండరు, మన పెద్ద టెక్నీషియన్లు చూసుంటారు, మీరు చిన్న అమ్మాయి కాబట్టి మీరు చూసుండరు. కలికాలం అని ఒక సినిమా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి లాస్ట్ దాకా 50 సినిమాలు చేసినప్పుడు, ఇప్పుడు ఈ డిసిప్లిన్ ఇప్పుడు మెయిన్ డైరెక్టర్ అండి. ఆ డైరెక్టరు 6 గంటలకు లేచి కెమెరామ్యాన్ ఆయన కలిసి ఆ లొకేషన్కి వెళ్ళి అంత తపన పడేది. ఆ హీరోలతో నేను చేసిన 50 సినిమాల్లో 6 గంటలకు వచ్చే హీరోలు ఎవరు ఉన్నారు మాకు? అప్పట్లో చేసే హీరోలు కానీ హీరోయిన్స్ కానీ 6 గంటలకి ఎవరు వస్తున్నారు అంటే మా గురువు గారు ఎక్కువ చేసిందంటే రాజశేఖర్ గారితో కదండి. కాబట్టి మాకు ఏంటంటే హీరో వచ్చినా రాకపోయినా హీరో క్యారెక్టర్ ఎక్కడ ఎంటర్ అవుతుంది, దానికి ముందు వరకు ఏమేమి ఉన్నాయి అని తీసేసేవాళ్ళం అండి. సో షూటింగ్ అయితే 7కి స్టార్ట్ చేసేవాళ్ళం అప్పుడు కూడా.
కాకపోతే ఏంటంటే హీరో ఎప్పుడు వచ్చినా ఆ తర్వాత హీరో బ్యాలెన్స్ ఉంటే ఆ స్టార్ట్లు తీసుకుంటూ వెళ్ళిపోయాను, అది అలవాటైంది. అందువల్ల ఏంటంటే మేము లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ బౌండెడ్ స్క్రిప్ట్తో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ ఆర్టిస్టులు అందరికీ స్క్రిప్ట్ ఇచ్చేసాం, ముందు వాళ్ళ పోర్షన్ వాళ్ళకి ఇచ్చేసాం విత్ యాక్షన్ పార్ట్, ఎక్కడ యాక్షన్ ఉంది, ఎక్కడ సైలెంట్ ఉంది, ఎక్కడ డైలాగ్ ఉంది, ఎమోషన్ అనేది మాక్సిమం మాకు ఈ మూవీలో ఫుల్ డైలాగ్స్ కాకుండా ఆల్మోస్ట్ ఎక్స్ప్రెషన్స్ తోనే ఫుల్ కన్వే చేస్తున్నారు. సో అందువల్ల ఏంటంటే లొకేషన్కి వెళ్ళగానే ఏ ఆర్టిస్ట్ వచ్చారు, ఈ ఆర్టిస్ట్ వచ్చారు, ఓకే లైటింగ్ చేయండి ఫట్ ఆర్టిస్ట్. సో అందరూ వచ్చారనుకోండి మామూలుగా కీ షాట్ పెట్టేసేవాళ్ళం, అయిపోయింది. సో ఈ లోపల ఎవరు ముందు వస్తే వెయిట్ చేయకుండా ఒక షాట్లు అయిపోయేటండి. ఇది మాకు ముందు చెప్పిన ఆర్టిస్ట్ కొంచెం లేట్గా వచ్చారనికి ఒక గంట లేట్ అయ్యేది మళ్ళీ అతను షూట్ చేయడానికి, కమిట్ అయిపోవాళ్ళం. నాట్ జస్ట్ డైరెక్షన్ పార్ట్ అండి, డిసిప్లిన్ విత్ ద ప్రొడక్షన్ దగ్గర నుంచి అసలు ఎవరికైనా సరే ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీంట్లోనే ఏదైనా ఒక చిన్న ఇబ్బంది అయినా వస్తుంది, లేకపోతే ఏదైనా ఒక బండి రావడం గురించి కానీ, ఫుడ్ గురించి కానీ, ఎస్పెషలీ విత్ ద మాకిచ్చే చెక్ గురించి కానీ అసలు పిలిచి మరీ చెక్ ఇచ్చారు. ఎందుకు మీరు తీసుకోలేదు, రండి తీసుకోండి, ఇలా ఇలా ఎక్కడ కూడా నేను అస్సలు చూడలేదు. ఫోన్ మరీ పిలిచి మీరు లేదండి మీకు ఈ మంత్ అమౌంట్ మీరు తీసుకోలేదు, ప్లీజ్ టేక్ ఇట్ అని చెప్పేసి ఇవ్వడం ఎక్కడ ఉంటుంది, జస్ట్ బికాస్ ఆఫ్ ముత్యాల సుబ్బయ్య గారు ప్రొడ్యూసర్ గా తన సన్ను కాదు, మనీ విషయం నాకు తెలియదు, అస్సలు తెలీదు. అంతా మా అబ్బాయి గారు అంటే ఫస్ట్ టైం సినిమా తీస్తున్నా, ఇంతకుముందు ఎప్పుడు వాళ్ళ నాన్నగారు షూటింగ్ డైరెక్ట్ చేస్తున్న లొకేషన్ కూడా వచ్చేది లేదు. తనేంటో తన కడవేంటో చదువులేంటో అయ్యో తప్ప లొకేషన్కి వచ్చి చూసింది కూడా తెలియదు. సినిమా ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన సినిమా గురించి అవగాహన లేని క్యాండిడేట్ అండి. యాక్చువల్లీ నేను అడుగుతున్నాను, whenever he used to ask me doubts, కెమెరా ఇలా పెడతారా, ఓ క్లోజ్అప్స్ ఇలా తీస్తారా, ఓ మాస్టర్ ఇలా తీస్తారా, ఐమ్ లుకింగ్ అట్ హిమ్, సార్ 50 మూవీస్ మీ నాన్నగారు డైరెక్ట్ చేశారు, మీకు కెమెరా ఎలా పెడతారు, డైలాగ్స్ ఎలా చెప్తారు, అసలు ఓ మీరు అలాగే ఏడుస్తారా, నార్మలీ నేను గ్లిజరిన్ వేసుకోను నేను ఏడుస్తాను. సో హీ వాజ్ లైక్ స్టన్, ఇలా చూస్తే నించున్నారు. అది చూసి సార్ మీకు ఎందుకు చిన్న దానికి మీరు ఇంత ఇది ఇస్తున్నారు, మీ నాన్నగారు 50 మూవీస్ చేశారు కదా, ఒక్క రోజు కూడా వెళ్ళలేదని. ఫస్ట్ టైం నేను ఇక్కడే వస్తున్నాను, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏంటంటే ప్రొడ్యూసర్ గా కాకుండా అందరికి ఎవరికి ఏం కావాలి, వాళ్ళకి అన్ని అందాల్సిన కరెక్ట్గా అందుతున్నాయా, ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా ఉందా, డైరెక్టర్కి ఇవ్వాల్సినటువంటి షూటింగ్ కావాల్సిన అన్ని మనం సమకూరుస్తున్నామా లేదా, ఎక్కడ లేట్ అవుతుంది, వాళ్ళకి షూటింగ్ ఆగకుండా మన సైడ్ నుంచి మనం ఏం చేయాలో అవన్నీ పర్ఫెక్ట్గా చూసుకున్నారు. ఇలాంటి ప్రొడక్షన్ దొరకడం అనేది కూడా ఈ రోజుల్లో ఇట్లాగా దొరకడం కష్టం అండి. నాకు అలా దొరికినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు కిషోర్ అండి. అంటే అమ్మ 50 సినిమాలు తీసినా వాళ్ళు ఎప్పుడూ లొకేషన్లోకి వచ్చింది, ఎప్పుడో ఒకసారి ఇప్పుడు బెంగళూరు వెళ్ళినప్పుడు, లేకపోతే ఒకసారి న్యూజిలాండ్ వెళ్ళినప్పుడు, ఎక్కడన్నా రేర్గా వచ్చిపోవడం తప్ప అక్కడి నుంచి ఎడ్యుకేషను అలా ఆస్ట్రేలియా వెళ్ళి అలా వెళ్ళి వాళ్ళ ఎడ్యుకేషను వాళ్ళ బిజినెస్లో ఉన్నారు తప్ప సినిమాగా ఏ రోజు సెట్లో ఒక్కరోజు కూర్చోవాలి. కానీ వాళ్ళ ఉద్దేశం 50 సినిమాలు అయి నేను మానేశాను మీరు వచ్చేయండి అన్న తర్వాత కానీ మా పెద్ద అబ్బాయికి ఇన్ని సినిమాలు తీసాం, ఒక్క సినిమా దానికి ప్రొడ్యూసర్ తన కొడుకు నా అబ్బాయి ముత్యాల అనంత కిషోర్. సో ఎప్పుడు అంటే డైరెక్టర్గా హీరోగా ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా ఇంకా? అబ్బే అసలు వాళ్ళు మా పిల్లలు అడిగారు 2-3, మా చిన్నోడు వంశీని ఏమైనా హీరోయిన్ చేయొచ్చు కదా బాగుంటాడు కదా అని అన్నాడు. వాళ్ళు అసలు చెట్టుకే రారు వాళ్ళు. అందువల్ల అదేమీ లేదు. ఎందుకంటే అమ్మా వాళ్ళకి ఎందుకో నేను మానేశాను అన్న తర్వాత మా నాన్న మానేశాడు, ఒక్కటైనా తీయాలి కదా. కానీ మీరు మానేయడానికి కారణాలు ఏంటి? అమ్మా 50 తీసిన తర్వాత ఎవరైనా మానేస్తారు. 50 అనేది మాటలు కాదు కదా. కారణం అంటే కానీ అలాంటి కథల కోసం ఇంకా అంటే అలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లే కాబట్టి ఆడియన్స్ కి నిజంగా అలాంటి సినిమాలు అవసరం. వచ్చిందిగా ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక మోసలో వెళ్తున్నప్పుడు స్పెషల్గా ఒకటి వచ్చింది అనుకోండి, అది డెఫినెట్గా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే చాలా వెళ్తున్నప్పుడు ఖుషి ఒక కాలేజ్ సినిమా అండి, అవుట్ అండ్ లవ్ కాలేజ్ పెద్ద హిట్ అండి. దాని తర్వాత మళ్ళీ మీకు కాలేజ్ సినిమా వచ్చింది ఏం తెలుసా, హ్యాపీ డేస్ అండి, అది కొత్త అదే హిట్ అండి. దాని తర్వాత మళ్ళీ మీకు కాలేజీ లవ్ సినిమా వచ్చింది అర్జున్ రెడ్డి అండి. అంటే ఇన్ బిట్వీన్ మధ్యలో చాలా వస్తుంటాయి అన్ని రకాల సినిమాలు, వాటిల్లో ఒక స్పెషల్ సినిమా అంటూ వచ్చేది అలాంటివి వచ్చిందండి.
ఈ మధ్యలో మళ్ళీ మీరు చూసుకుంటే ఇలాంటి సెంటిమెంట్ సినిమాలో వెళ్తున్న మోసలో వచ్చిన సినిమా బలగం అండి. నేను అదే అనబోయినా, బలగం చిన్న సినిమా. కరెక్ట్. థియేటర్ రావడానికి ఫస్ట్ డే సెకండ్ డే కొంచెం ఇబ్బంది ఆలోచించవచ్చు, కానీ బట్ వన్స్ థియేటర్కి వచ్చి చూసి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తల్లి మనసు బ్రహ్మాండంగా ఉందని ఫీల్ అయ్యేవాళ్ళు అండి. ఎందుకంటే వాళ్ళందరికీ నచ్చుతుంది వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే ఉన్న క్యారెక్టర్లు అన్నింటిలోనూ ఈ క్యారెక్టర్ ఉంటుంది, ఈ క్యారెక్టర్ ఉంటుంది, ఈ క్యారెక్టర్, ప్రతి క్యారెక్టర్ ఎక్కడో దిక్కు ఉన్న ఫీల్ అవుతారండి. ఎందుకంటే అందులో శుభలేఖ సుధాకర్ గారు కాలనీలో ఒక పెద్ద మనిషి, అందరితో కలిసి మెలిసిపోయి ఒక క్యారెక్టర్, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నానని చూసుకుని ఒక క్యారెక్టర్, ఈ కాలనీలో సహజంగా ఉంటారు. అలాగే కాలనీలో ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలిసి చేసుకుంటారండి. నేనున్నానంటూ చేసుకుంటారు, అందరూ కలిసిపోతారు. ఇలాంటి వాతావరణంలో జరిగిన ఒక తల్లి మనసు కథ అండి. అందులో ఆదర్శ బాలకృష్ణ సూపర్ రోల్ అండి. అలాగే కామెడీకి రాకెట్ రాఘవ పంచండి. అలాగే రాకెట్ రాఘవకి జోడీగా మాకు తేజ అని ఒక అమ్మాయి అండి, డాక్టర్ బేసిక్గా. అమ్మాయి బ్రహ్మాండం, ఫస్ట్ టైం చేసింది, బ్రహ్మాండంగా చేసింది. మా గురువుగారు మనవరాలు. అంటే అమ్మాయి యాక్ట్ చేస్తుందంటే అసలు తెలియదండి. లాస్ట్ షూటింగ్ వచ్చి ముందు వరకు కూడా తెలియదు ఇంత బాగా యాక్ట్ చేస్తుందని. ఏదో ఇప్పుడు ఈ మధ్య టిక్ టాక్లా చేస్తున్నాయి కదా, అందులో ఏదో చేస్తుంది అనుకున్నారు, కానీ చాలా బాగా చేసిందండి. డాక్టర్ అమ్మాయి అమ్మాయి చాలా బాగా, వాళ్ళ కాలేజీలో కామెడీ కానీ. అలాగే వైష్ణవి అని ఒక టీచర్ క్యారెక్టర్ అండి, అమ్మాయి చాలా పర్ఫెక్ట్. అంటే ప్రతి క్యారెక్టర్లు సినిమాలో వాళ్ళకున్న పరిధిలో అందరూ నాకు బాగా చేశారండి. ఆదర్శ బాలకృష్ణ తీసుకోండి, కమల్ కామరాజ్ గారు హస్బెండ్ క్యారెక్టర్ బ్రహ్మాండంగా చేశాడు. అలాగే ఇలా కొడుకు క్యారెక్టర్ సాత్విక్ వర్మ చాలా మంచి అబ్బాయి క్యారెక్టర్. అంటే అమ్మ అంటే అసలు పడి చచ్చిపోయే క్యారెక్టర్. అతను రియల్ లైఫ్ లో కూడా అలాగే యాక్చువల్లీ అమ్మ 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 అని షూటింగ్ లో చూసాను నేను. అసలు అమ్మ బుగ్గ గిల్లేవాడు, అమ్మ దీంట్లో పడుకోడేవాడు, అమ్మ చున్ని తీసుకుని ఇలా పట్టుకునేవాడు. అలాంటి ఒక పర్సన్ సార్ ఎలా దొరికాడు సార్? అలాగే సేమ్ ఎగ్జాక్ట్ అలాగే కాపీ కట్ కాపీ పేస్ట్ లాగా చేసేవాడు. మన కాలనీలో. అలాగే ఒక ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ హీరోలు సినిమాకి, అతను మన డైరెక్టర్ ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యారు దేవి ప్రసాద్ గారు, చాలా బ్రహ్మాండంగా చేశారు. అలాగే ఇందులో హీరోలు ఉన్న డాక్టర్ క్యారెక్టర్ అండి, అతను రవిప్రకాష్ గారు అండి. మీకు ఐడియా ఉంటుంది, రవిప్రకాష్ గారు చాలా మంచి క్యారెక్టర్ చేశారండి. అంటే ఎవరికి ఎంత పరిధి ఉంది క్యారెక్టర్, ఆ పరిధిలో వాళ్ళందరూ బ్రహ్మాండంగా చేశారండి. నాకు కరెక్ట్గా అన్ని క్యారెక్టర్లు, ఈవెన్ సింగిల్ డే చేసే ఆర్టిస్టులు కూడా, ఒక పోలీస్ కానిస్టేబుల్ కానివ్వండి, ఒక లాయర్ కానివ్వండి, ఒక ఇంట్లో పని మనిషి కానివ్వండి, వీళ్ళందరూ కూడా నాకు వన్ డే సింగిల్ సీన్ క్యారెక్టర్లు కూడా పర్ఫెక్ట్ ఆర్టిస్టులు దొరికారు. నాకు వాళ్ళందరూ దొరకడం నిజంగా నా అదృష్టం. ఎందుకంటే సెట్ అవ్వడు, బాగా కలిసి వచ్చింది అని చెప్పొచ్చు ఈ మూవీ ద్వారా. అన్ని ఆర్టిస్ట్ గురించి, లొకేషన్స్ గురించి, మాకు రెయిన్స్ అన్ని మనం షూటింగ్ అందరితో పాటు మాకు సహకరించినప్పుడు రెయిన్స్ కానీ అన్ని బాగా కలిసి వచ్చింది. సో దానివల్లే మాకు ఒక పెద్ద హోప్ ఈ మూవీ మీద. సో అన్ని కలిసి వచ్చింది. అండ్ ప్రమోషన్స్ ఆల్సో, ఎవరు ఇలా ప్రమోషన్స్ చేస్తారు? మేబీ పెద్ద పెద్ద మూవీస్, చాలా పెద్ద ప్రొడక్షన్స్, అలా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రమోషన్స్. బట్ ఈ ఫస్ట్ మూవీకే ఇంత బిగ్ ప్రమోషన్స్ చేస్తున్నారు వీళ్ళు అనేది నాకు ఇంకా అన్ని ఏమైనా చేయొచ్చు సార్ మీకోసం అన్నట్టు ఉంది. గ్రేట్ గ్రాటిట్యూడ్ ఉంది నాకు. ఫస్ట్ డెబ్యూ హీరోయిన్ గా కొత్త అమ్మాయిని తీసుకొచ్చి ఇలా పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చారు, ఇంకొకటి ఇలా ప్రమోషన్స్ చేస్తున్నారు. సో ఇంత కష్టపడుతున్నారు, ఎనీథింగ్ ఫర్ యూ అన్నట్టు అనిపించింది. సో అన్ని బాగా కలిసి వచ్చింది కాబట్టి ఈ మూవీ ఆడియన్స్కి కూడా బాగా నచ్చుతుంది అనేది మా అందరికి పెద్ద హోప్. కరెక్ట్. మీరు అన్నట్టు ఏదైతే బలగం సినిమా కానీ ఏదైతే అంటే ఈ అన్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ సినిమా లాగా బలగం ఒక సినిమా వచ్చి అలా హిట్ అయిపోయింది, బ్లాక్ బస్టర్ లాగా. అట్లే తల్లి మనసు కూడా అలాంటి సబ్జెక్ట్ ఉన్న లైన్ అని చెప్తున్నారు. మీరు ఇంకొకటి చూసారు అనుకుంటాను మన పోస్టర్స్ లో, మీరు ఇది లైన్స్ ఉంటుంది, హార్ట్ బీట్ లైన్స్, దాన్ని పట్టే మన స్టోరీ అన్నమాట. ఒకటండి, మీకు సినిమా కథ ఒకేలండి, మా లోగో చూస్తే అదే కథ ఎక్స్పెక్ట్ చేయగలిగితే ఆ లోగోనే కథ, లోగోలోనే మొత్తం కథ ఉంటుందండి. టోటల్ సినిమా ఉంటుంది. సో అంటే హార్ట్ బీట్ లో అప్స్ అండ్ డౌన్స్ ఎలా ఉంటాయో, కథలో ఉన్న ఎమోషన్స్ కానివ్వండి, కథలో ఉన్న ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, కథలో ఉన్న హ్యూమానిటీ కానివ్వండి, మొత్తం మీకు ఒక లోగో, తల్లి మనసు లోగో పడంగానే ఆ లోగోని అబ్జర్వ్ చేస్తే మొత్తం కథ అదే. సో మీ మస్ట్ ప్లీజ్ డూ యర్ జాబ్, అందరికి అర్థమైపోతుంది లోగో చూస్తే. సో అండ్ కానీ సుబ్బయ్య గారికి చెప్పాలి, అంటే ఇంత మంచి సినిమాని
ప్రజల ముందుకు తీసుకొస్తున్నందుకు ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇప్పట్లో రావట్లేదు కాబట్టి. ఒకటండి, సినిమాలో బేసిక్గా మహాతల్లులు అందరూ థ్యాంక్స్ చెప్పాలి సుబ్బయ్య గారికి. ఎందుకంటే ఆయన మహిళా పక్షపాతి. ఎందుకంటే మహిళలకి అంటే సినిమాలు ఉన్నాయి, 2 సాంగ్లను, ఒక సాంగ్ లీడ్ సీన్లను, అలాంటి హీరోయిన్ అలా కాదు, సినిమాలో ఇంపార్టెంట్ మహిళలకి ఇవ్వాలి అని చెప్పేసి అన్ని సినిమాలు అలాగే ఉన్నాయి కాబట్టి ఈ సినిమాలో కూడా ఆయన తీసేది అలాంటి ఉండాలి కాబట్టి మహిళల కోసం వస్తున్న ఒక మంచి సినిమా మళ్ళీ ఆయన నుంచి. ఆయన్ని చాలా రోజులుగా చాలా మంది అడుగుతున్నారు, సార్ మీరు సినిమా మానేశారు, మళ్ళీ మేము చూసే సినిమాలు ఏం రావట్లేదండి, ఫ్యామిలీతో పాటు వెళ్ళి సినిమా చూసేది లేదండి, ఈరోజు రావట్లేదు. కేబీఆర్ పార్క్కి వెళ్తారమ్మ, అక్కడికి వెళ్తే వాకింగ్ వచ్చే లేడీస్ ఏమయ్యా సుబ్బయ్య గారు ఆడవాళ్ళు చూసే సినిమా తీరా మీరు అనేవాళ్ళు. ఏమంటే ఇప్పుడు అమ్మా ఉన్నాయి, ఇప్పుడు హిట్లర్ కానీ, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, ఇలాంటి సినిమాలు ప్రతి క్యారెక్టర్ ఉన్నాయి, లేడీస్ ఉన్నాయి, కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక లేడీ మీద తీసిన సినిమాలు తక్కువ. సో అలాంటి చెప్పి అలాంటి కథను ఎన్నుకొని ఈ తల్లి మనసుని మళ్ళా మహిళా ప్రేక్షకుల కోసం ఇంపార్టెంట్గా వాళ్ళు చూడాలి, చూసి ఈ సినిమాని మమ్మల్ని ఆదరించాలి. హిట్లర్ సినిమా రిలీజ్ అయింది, ఎలా అనిపించింది మీకు? అవ్వలేదు అవ్వబోతుందా? లేదు అది చేయాలని ఆపేశారండి. పెద్ద సినిమాలమ్మా పెద్ద హిట్ లేని సినిమాలని ఇప్పుడు రావడం లేదు కాబట్టి అలాంటి సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా వాళ్ళు కొంచెం అండర్స్టాండింగ్ కరెక్ట్గా లేక డేట్ ఇచ్చేసారు, అది తప్పది. అదే కాదు, ముందు గురుగారిని, చిరంజీవి గారిని అడిగి, సార్ ఆయన సినిమా 10వ తారీఖు రిలీజ్ పెట్టి గేమ్ చేంజర్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ సీజన్లో దాన్ని రిలీజ్ చేయడం, 10వ తారీఖు ఆయన సినిమా రిలీజ్ అయితే ఈయన 1వ తారీఖు అని వేసాడు. తెలియక పాపం ప్రొడ్యూసర్ ఇది అంటే బ్యాట్ మ్యాన్ అతను, నేను తీసిన మామగారు, పల్నాటి పౌరుషం, హిట్లరు, 3టికి ప్రొడ్యూసర్ అతను. తను చూడు తెలియకుండా 1వ తారీఖు డేట్ పేపర్లు వేసాడు. ఏంటి గురువుగారు అంటే 1వ తారీఖు ఎట్ట వస్తుంది, 10వ తారీఖు వాళ్ళ సినిమా పెట్టుకొని అంటే లేదు గురువు, అది చిన్న పొరపాటు అయిపోయింది అని అన్నాడు. అది ఆపారు. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? నెక్స్ట్ చూడాలి, అది మనం ఆయన డిసెంబర్ వచ్చిన తర్వాత రావచ్చు. అది అంతే, అంటే ఆ నెక్స్ట్ సినిమాకి దీనికి గ్యాప్ ఉంటుంది కదా, అప్పుడు రిలీజ్ ఫిబ్రవరి మార్చో ఎప్పుడో చేయొచ్చు. అంటే పెద్ద హిట్ సినిమాల్ని ఒకసారి చూడాలని, దాంట్లో 5 చెల్లెళ్ళు, మొత్తం ఆడవాళ్ళందరూ ఉన్నారు, రంభ, చెల్లెళ్ళు, అసలు 5 పేరుకి హిట్లర్ అండి, అందరూ ఆడవాళ్ళకి కథ అది. మీరు ఏదన్నా తీసుకోండి, హీరో ఉంటారు కానీ బట్ ఇంపార్టెంట్ ఉంటాయి. అన్ని సినిమాలు అలాగే ఉంటాయి. పవిత్ర బంధం వెంకటేష్ గారు, కానీ మెయిన్ రోల్ సౌందర్య గారు, పెళ్లి చేసుకుందాం సౌందర్య గారు. సో ఏది తీసుకుని అలాగే ఉంటుందండి. సౌందర్య 5 సినిమాలు చేశాను నేను. అంటే లేడీ ఓరియంటెడ్ అని చెప్పడానికి ఆ అమ్మాయి, విజయశాంతి, ప్రతి హీరోయిన్తో నేను చేయని హీరోయిన్లు ఎవరు లేరు, అందరి హీరోయిన్తో చేశానంటే వాళ్ళు ఇంపార్టెన్స్ లేనిదే ఎందుకు చేస్తారు. రాధాతో కూడా చేశాను. ఆ రాధ ఇలాంటి వాళ్ళు జనరల్గా రెగ్యులర్ కాదు. ఇప్పుడు సౌందర్య అంటే వరుసగా 5 సినిమాలు చేసింది మాకు, వరుసగాని కాదు, అప్పుడప్పుడప్పుడు గ్యాప్లో. నేను చేసిన 50 సినిమాల్లో అప్పుడప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ అంటే సౌందర్య దగ్గరికి వెళ్ళేవాళ్ళు. బిగినింగ్ డేస్లో టీ కృష్ణ గారితో నేను వర్క్ చేసినప్పుడు విజయశాంతితో పరిచయం, అర్ణకరణంతో స్టార్ట్ అయింది నాకు, విజయశాంతితో. అలాగా అమ్మ ఒకటి నిజం చెప్తున్నాను, స్త్రీ అనేది తల్లి రూపంలో, చెల్లి రూపంలో, అన్ని రకాల రూపంలో ఒక ఇంటికి అందం ఆడపిల్ల, మహాలక్ష్మి. అలాగా ఎప్పుడు కూడా మగవాళ్ళు ఎంతమంది ఉన్నా ఆ ఇంట్లో భార్య కానీ, వదినలు కానీ, చెల్లెలు కానీ, ఆడవాళ్ళందరూ 4 ఆడపిల్లలు ఇంట్లో, 2 ఆడపిల్లలు ఉంటే ఎంత అందంగా ఉంటుంది. ఇప్పుడు అంటే ఇప్పుడున్న హీరోయిన్స్లో ఒకవేళ మీకు అలాంటి ఒక ఫీమేల్ ఓరియంటెడ్, ఇలాంటి మంచి సబ్జెక్ట్ లైన్ తోటి, ఇలాంటి అంటే ఒక మంచి ఉమెన్ పర్ఫార్మెన్స్ తీసుకురావాలి అనుకుంటే ఇప్పుడున్న హీరోయిన్స్లో మీరు ఎవరితో చేపిస్తారు నెక్స్ట్? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మేము అమ్మాయి కాపురం తీసాం, లేడీ ఓరియంటెడ్. ఎవరు? శ్రీదేవి చెల్లెలు మహేష్ ఫస్ట్ సినిమా. ఆ తర్వాత మనసున్న మహారాజ్ చేసాం, లయ.
ఇది ఎడ్యుకేషన్లో నెంబర్ 1 వచ్చినందని హీరో రాజశేఖర్ ఆ అమ్మాయిని డాక్టర్గా చదివించి చేస్తే ఫైనల్గా ఆ అమ్మాయికి ఎవరికో పెళ్లి చేయకపోయి ఆ అమ్మాయి నేను ఇంతకాలం పొరపాటు చేశానని చెప్పి నేను నా తెలియని ప్రేమ డాక్టర్ రాజశేఖర్ అతనే ఆ అమ్మాయిని చదివించింది. అట్టా లేని సినిమా లేదమ్మా, మొత్తం మగవాడితో ఏ సినిమా తీయలేదు నేను. సరే ఇప్పుడు తీస్తే ఇప్పుడున్న హీరోయిన్స్ లో ఎవరితో తీద్దామని ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి, మీరు చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఎవరు heroines. ఒప్పుకుంటారు? అంటే ఈ క్యారెక్టర్ కాకపోయినా ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్ కాదమ్మా, ఈ క్యారెక్టర్ కాదు. ఇప్పుడు హీరోయిన్స్ మీరు లేలా వచ్చింది మొన్న. ఇప్పుడు చాలా మంది ఉన్నారు, సాయి పల్లవి గారు, కీర్తి సురేష్ గారు. అమ్మా సాయి పల్లవి, కీర్తి సురేష్ వాళ్ళు నిజంగా కీర్తి సురేష్ చాలా మంచి ఆర్టిస్టు, సాయి పల్లవి మంచి ఆర్టిస్టు. వాళ్ళ రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారమ్మా. నాలాంటి మీడియం డైరెక్టర్లు చేయలేరు ఇప్పుడు. మీరు మీడియం డైరెక్టర్ అనకండి సార్. ఎంత తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద ఎవరైతే హీరోస్ ఎవరైతే ఉన్నారో ఒక వర్గాన్ని అంటే మీరు రూల్ చేసిన చెప్పొచ్చు. అంత గొప్ప గొప్ప సినిమాలు 50 సినిమాలు తీయడం అంటే మామూలు అంటే నిర్మాత అమ్మ అసలు సినిమాకి భిక్ష పెట్టింది మంచి ప్రొడ్యూసర్, మంచి నిర్మాత, మంచి సినిమా తీయాలని నాకు అభిప్రాయం ఉన్న ప్రతి ప్రొడ్యూసరు మంచి సినిమాలు తీశారు. ఆ సినిమా ఒక సినిమా తీస్తారు, రెండో సినిమా తీస్తారు, మూడో సినిమా అతనికే దొరకదు హీరోయిన్. ఏమంటే ఆటోమేటిక్ ఇప్పుడు న్యాచురల్ కదమ్మా. ఒక వస్తువుకి ప్రతిరోజు రేటు పెరుగుతుంటే ఇవాళ రూపాయి ఉన్నది మనం కొలబోయేటప్పటికి 100 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ మహాలక్ష్మి గారు కూడా దొరకకపోతే ఏమో మహాలక్ష్మి గారు ఈ సినిమా అయిన తర్వాత ఏ రేంజ్కి వెళ్తుంది మాకేం ఇప్పుడు అవ్వాలనే కదా కోరుకునేది, సంతోషపడేది మనమే కదా, మనమే. కానీ ఇప్పుడు చెప్పలేము మంచి పొజిషన్లో ఉంటుంది. మేము అన్న హీరోలను అందరినీ కలిసాం. ఎవరు లయ గియా వీళ్ళందరినీ కూడా కలిసాం. వాళ్ళు ఏమంది ఒక చిన్న పాప ఉన్నా కూడా తల్లి హీరోయిన్ వేయాలని వాళ్ళ ఉద్దేశం. అదే 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 అందరు హీరోయిన్లు వేస్తే తల్లి ఎవరేస్తారమ్మా, మాకు ఈ తల్లి దొరికింది. నాకు అలాంటి ఏ ఉద్దేశం లేదండి. నాకు కథ ఇంపార్టెంట్, మనకు స్టోరీ ఇంపార్టెంట్. సో అలాంటి సబ్జెక్ట్ దీని తర్వాత కూడా వచ్చినా ఐఎమ్ రెడీ, ఇప్పుడే చెప్పేస్తాను ఐఎమ్ రెడీ. ఓకే, సో ఇంత గొప్ప సబ్జెక్ట్ లైన్ తీసుకొని ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీస్ ఇంకా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మూవీస్ సక్సెస్ అవ్వాలి, ఇలాంటి మూవీస్ ఇంకా రావాలని ఆలోచిస్తున్నాను. సో చూసారు కదా, జాన్ 24th అయితే ఒక మంచి ఫ్యామిలీ, ఎమోషన్, డ్రామా, థ్రిల్ అన్ని కలిపి ఉన్న ఒక మంచి ప్యూర్ తల్లి మనసును పరిచయం చేయబోయే సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. సో వెళ్ళి తప్పకుండా థియేటర్లో చూడండి. ఇది వాళ్ళ ఏంటివి. థ్యాంక్ యూ.